మన జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటన మీద దాని గురించి మీరేమంటారు? వాళ్ళకి వాటర్ అనేది ఆపేయడం చాలా మంచిదన్న. ఎందుకంటే వాళ్ళు కూడా ఎట్లా అంటే ఫుడ్ తిని మన మీదకి అటాక్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మనం ఎంత శాంతియుతంగా ఉన్నా కానీ ఇంకా రెచ్చగొడుతూనే ఉన్నారు. అసలు అమాయకమైన టూరిస్టులని పైన అటాక్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. మీకు నిజంగా అటాక్ చేసే దమ్ము ఉంటే రండి, ఆర్మీతో తలబడండి, ఏదైనా చూసుకున్నాం అంతవరకే. కానీ ఇప్పుడు మా ఇండియన్ టూరిజం దెబ్బతీసే పనిలోనే ఉన్నట్టే కదా టెర్రరిస్టులు, అంతే కదన్నా. అయితే ఇక్కడ మోడీ గారి మీద వ్యతిరేకతతో అంటే భర్తలను చంపి భార్యలకి లేడీస్కి వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అంటారు, దాన్ని మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? వాళ్ళు కావాలని గెలుపుకున్నారన్న, సైలెంట్గా ఉన్న వాళ్ళని గెలుపుకున్నారు. ఈసారి అయితే ఖచ్చితంగా రివెంజ్ గట్టిగానే ఉంటుంది, నేను నమ్ముతున్నా. మన ఇండియా ఏమంత ఈజీగా అయితే వదలదు. ఫుల్ పవర్స్ అయితే ఇచ్చారు ఆర్మీకి ఆల్రెడీ, మనందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే కొన్ని మనకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఆలోచిస్తున్నారు, లేదంటే ఎప్పుడో మన వాళ్ళు అటాక్ చేసేటోళ్ళు. వాళ్ళు ఇంత ఘటన చేయడానికి కారణం అంటే మన ఇండియా నుంచి ఎవరైనా సపోర్ట్ చేసి ఉండొచ్చు అనుకుంటున్నారా? ఉంటుందన్న ఖచ్చితంగా. ఇప్పుడు ఇంటి దొంగని శివుడైనా పట్టుకోలే అంటారు కదా, అట్లా ఎవరో మన వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. కాకపోతే చేసిన వాళ్ళు బయటికి లాగుతారు. ఇప్పుడైతే వచ్చిన వాళ్ళని కూడా అయితే ఈజీగా వదిలేరు. ఆల్రెడీ ఆ ఎవరెవరని గుర్తించడం అయితే జరిగింది కదా, నలుగురిని ఎవరైతే వాళ్ళు ఇంకా వాళ్ళని గుర్తించారంటే వాళ్ళ వేటలోనే ఉన్నారు, కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకైతే శిక్ష గట్టిగానే పడుతుంది, రివెంజ్ గట్టిగానే తీరుస్తాం మన వాళ్ళు. అంటే ఆల్రెడీ కాల్పులు అయితే జరుగుతుంది, అందులో మన మిలిటరీ వాళ్ళు కూడా చనిపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా. నాకు ఖచ్చితంగా ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఎప్పుడు ఒక పెద్దోడు చిన్నోడు యుద్ధం చేసుకున్నా సరే ఎంతసేపు పెద్దోడే 4 దెబ్బలు కొట్టాడు, అటు నుంచి 1-2 తగులుతాయి. అట్లని మనోళ్ళు చనిపోతున్నారు అది ఇది అంటే కరెక్ట్ కాదు కదా. నెగిటివిటీని ఫస్ట్ స్ప్రెడ్ చేయడం మానేసేయండి. ఇండియా అంత ఈజీ దేశం కాదు, ఇండియా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇప్పటికీ నేను బిలీవ్ చేస్తున్నా, చాలామంది నమ్ముతున్నారు. ఇప్పటికైనా ఏంటంటే శాంతియుతం అనే కొంచెం మనకు ఒక పదం ఉంది కాబట్టి మన వాళ్ళు ఇంకా వాడుతున్నారు కాబట్టి ఇక్కడ దాకా వాళ్ళు వచ్చారు, లేదంటే ఎప్పుడో వాళ్ళని ఫినిష్ చేసేటోళ్ళు. అంటే మీ దేశంలోనే మీరు కొట్టుకుంటున్నారు, మేము బయట నుంచి వచ్చి మేము చంపితే ఏంది అన్నట్టుగా ఒక మాటలు కూడా వస్తున్నాయి. అంటే మనకి ఇక్కడ కూడా మన మణిపూర్లో అయితే ఏంది, బంగ్లాదేశ్లో అయితే ఏంది, మన వాళ్ళు కొట్టుకోవడం ఇది ఒక వాళ్ళకి అడ్వాంటేజ్ అయిందంటారా? ఖచ్చితంగా అన్న. ఫస్ట్ ఇది బంద్ చేయండి అన్న. కులం ఏంది, మతం ఏంది, ఏందన్న ఇదంతా ఇంకా నాన్ సెన్స్. ఇప్పుడు మనలో మనం కొట్టుకుంటేనే కదా. ఇప్పుడు ఒక విలేజ్ తీసుకోండి, మీరు వాళ్ళ ఊళ్ళో వాళ్ళు కొట్టుకుంటే ఏ ఊరైనా వచ్చి అటాక్ చేస్తాడు వాళ్ళని. అదే వాళ్ళ ఊరు మొత్తం ఒకటి అయి ఉంటే పక్క ఊరు వచ్చి వాళ్ళ మీద చేయాలంటే భయం అవుతుంది, ఎందుకంటే వాళ్ళ ఊరు మొత్తం ఒకటి అవుతారు అవి మళ్ళీ వేరే అయితే సీన్ అని చెప్పి. అట్లా మనం ఇండియా మొత్తం ఒకటే అన్న. ప్లీజ్ అందరూ ఐక్యంగా ఉండండి. అండ్ మతాలు కులాలు అన్నీ వదిలేసేయండి. ఇప్పుడు జరిగింది ఇండియా పైన అటాక్ జరిగింది, నాట్ ఓన్లీ హిందువులు ముస్లిమ్స్ అని కాదు. కాకపోతే కొన్ని వాళ్ళు కావాలని మనలో మనకి డిస్టర్బెన్స్ పెడదామని కావాలని చెప్పి ముస్లిమ్స్ వదిలేసి అండ్ హిందువులను అయితే చంపడం జరిగింది. ఇందులో కూడా మీరు చూడొచ్చు, ముస్లిమ్స్లో ఒక అన్న సయ్యద్ అని ఉంటారు, ఆయన పాపం చనిపోయారు. ఆయన ఏందని ఆయన హ్యూమనిటీ చూపించారు అనమాట. మా ఇండియన్స్ పైన అటాక్ జరుగుతుంది, నేను ఖచ్చితంగా ఒక భారతీయుల్లో స్పందించాలి కాబట్టి స్పందించని చెప్పి ఆయన చనిపోయాడు. వాళ్ళ అమ్మగారి మాటలు వింటే మీరు చాలా బాధపడతారు. ఆయన ఒక్కడే అంటారు బాబు. అది బ్రదర్. కానీ అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్న హిందూస్ అందరూ ఏమనుకుంటే ప్రతి ముస్లిమ్స్ని కూడా బయటకు గెంటేయాలి, ఎవరిని ఉండకూడదు అన్నట్టు మాట్లాడతారు. అంటే మన ఇండియాలో ఉన్నాయి ముస్లిమ్స్ని. అదేలే అన్న, ఇప్పుడు ఒకళ్ళు తప్పు చేశారు కదా అని అందరూ కాదు, అట్లని ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు కాదు. ఇప్పుడు హైదరాబాద్ రండి, నేను హైదరాబాద్లో ఉంటున్నా, చాలా మంచిగానే ఉంటాం, కలిసే ఉంటున్నాం. కాకపోతే కొన్ని దగ్గరలో అయితే జరుగుతాయి, కొంతమంది అయితే ఉన్నారు ముస్లిమ్స్ అందరూ చెడ్డోళ్ళని చెప్పాను, ముస్లిమ్స్ అందరూ మంచిదని చెప్పాను, అందులో నెగిటివిటీ కొంతమంది ఉంటున్నారు. వాళ్ళని గుర్తించి కొంచెం గట్టిగా యాక్షన్ తీసుకోండి. అంటే ఇప్పుడు మళ్ళీ ఇలాంటి రిపీట్ కావద్దు, వాళ్ళు అంత దారుణంగా రిలీజియన్ చూసుకుంటూ చంపారు కదా, వాళ్ళు ఇలాంటి రిపీట్ కావద్దు అంటే ఏం చేయాలి? నేను ఏం చెప్తున్నా బ్రదర్, రిలీజియన్ చూసుకొని కావాలని చంపారు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ టాపిక్ వదిలేసి మనలో మనం కొట్టుకొని చేస్తాం. ఇప్పుడు టాపిక్ అయిపోయింది, ఏమని జమ్మూ కాశ్మీర్లో చంపేశారు. ఇప్పుడు కొత్తగా ఇండియాలో ఒకటి లేస్తుంది, ఏమని ముస్లిమ్స్ని వదిలేసి హిందువులను చంపారని చెప్పేసి. అది అందరిని చంపేస్తే మనందరం ఒకటై వాళ్ళ మీద అటాక్ చేయడానికి ఖచ్చితంగా ఇంకా వేరే ఉంటుంది కదా. అట్లా కాకుండా ఫస్ట్ వాళ్ళు సైడ్ ట్రాక్ చేయించడానికే వాళ్ళు ఒక ప్లాన్తో వచ్చి అట్లా చేసిరనమాట. సూపర్ పాయింట్. అంటే ఇంకోటి ఏంటంటే ఇది వాక్ బోర్డ్ క్యాన్సిల్ చేయడం వల్ల ముస్లిమ్స్కి సపోర్ట్గా మేము ఉన్నాము అని చూపించాలి అని చేశారని చెప్పి కొంతమంది అంటున్నారు. వాళ్ళు ఎంత అసలు గట్టిగా మన వాళ్ళు తలుచుకుంటే ఎంత వాళ్ళు ఒక రాష్ట్రం అంతా ఉంటారు. కానీ కొన్ని మనకి ఏమంటారు అడ్డంకులు అయితే ఉన్నాయి. లైక్ ఐక్యరాజ్య సమితిలో కొన్ని ఉంటాయి, ఎట్లా పడితే అట్లా మనం డైరెక్ట్ యుద్ధం ప్రకటించలేము కదా. అందుకు మన వాళ్ళు కొంచెం ఆచితూచి అడుగులు వేస్తున్నారు అంతే తప్పితే వాక్ బోర్డ్ అనేది అది వేరే సపరేట్ టాపిక్ అన్న. దీన్ని అసలు ఇన్వాల్వ్ చేయకండి. అండ్ కావాలనే మనలో మన గొడవలు పెడదామనే ముస్లిమ్స్ వదిలేసి హిందువులు పట్టుకొని చంపడం అయితే జరిగింది. అప్పుడు టాపిక్ మారిపోయి మనలో మనలో అయితే కొట్టుకుంటారు. అది ఖచ్చితంగా వాళ్ళని మర్చిపోతాం మనం. అది ఒక లాజిక్ అయితే వాళ్ళు వాడడం జరిగింది. డైరెక్ట్గా వెళ్ళి మోడీకి చెప్పుకోండి, మోడీకి చెప్పిన మమ్మల్ని ఏం చేయలేనండి అంత డైరెక్ట్గా చెప్పడం. అంత డైరెక్ట్గా చెప్పడం అంటే కావాలని అన్న రెచ్చగొట్టే అంశాలు అవన్నీ. రెచ్చగొడితేనే కదా ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఇండియా టూరిజంలో బాగా అభివృద్ధి చెందుతుంది. అది వాళ్ళు ఎట్లా స్పాయిల్ చేయాలనే ఆలోచనలు ఉంటాయి. ఎంతసేపు పాకిస్తాన్కి ఏముండదు, వాళ్ళు ఎంతసేపు ఇండియాని ఎంత ఈజీగా చెడగొట్టాలి, ఎంతసేపు ఇండియా డెమోక్రసీ తగ్గించాలి, అదే
మనీ ప్రైజెస్ తగ్గించాలి. ఇప్పుడు డాలర్ చూసుకోండి, మన 80 రూపాయలు ఉంటే వాళ్ళ 280 రూపాయలు, వాళ్ళకి మనకి అసలు కంపారిజన్ లేదన్న, వదిలేసేయండి, వాళ్ళకి మనకు సంబంధం లేదు. ఇంకోటి బ్రో, ఇప్పుడు మోడీ మీద వ్యతిరేకతతో సామాన్య ప్రజలను చంపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే కదా నేను చెప్తున్నా, కావాలని కెలుక్కుంటున్నారు. అండ్ ఇండియన్ టూరిజంని మెయిన్ దెబ్బతీయాలని వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే ఇండియా కొంచెం అభివృద్ధి చెందుతుంది. ఒక డాలర్కి 80 రూపాయలు కంపారిజన్ చేసుకోండి, ఒక డాలర్కి 280 రూపాయలు పాకిస్తాన్. ఆల్రెడీ వాళ్ళు ఎంత దరిద్రంలో ఉన్నారో మా అందరికీ తెలుసు. వాడు ఏం చేస్తున్నాడంటే కడుపు మంటతో ఇంకా ఏదో ఒకటి చేయాలి అంతే, దానికోసం మనల్ని బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఓకే అండి, థ్యాంక్ యూ.